ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగిసాయి. ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లేవో తెలిసిపోయాయి. టేబుల్ టాప్ 2 జట్లకి మరో ఛాన్స్ ఉంటుండగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్కి డూ ఆర్ డై పరిస్థితి ఏర్పడనుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2లో చోటు దక్కించుకోగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ 3-4 స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి. ఇప్పుడు టైటిల్ రేస్లో నిలిచే ఆ 2 జట్లు ఏవనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఈసారి కప్ కొట్టే సత్తా ఏ జట్టుకుంది? పంజాబ్ కప్ కొడుతుందా? బెంగళూరు కల నిజం అవుతుందా? మరోసారి ముంబై ఖాతాలో ట్రోఫీ వచ్చి చేరుతుందా? లేదా గుజరాత్ కప్ని ఎగరేసుకుపోతుందా? ఏ జట్టు సత్తా ఏంటో ఇవాళ డిస్కషన్లో చూద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు, అలాగే మోహన్ గారు క్రికెట్ అనలిస్ట్ ఇరువురు కూడా ఉన్నారు. ఇరువురితో మాట్లాడదాం. ముందుగా సుధీర్ గారిని తీసుకుంటాను. సుధీర్ గారు లక్నో వెళ్ళారు, నిన్న మ్యాచ్ ఎంజాయ్ చేశారా? నమస్తే ధనలక్ష్మి గారు. అఫ్ కోర్స్ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది మ్యాచ్ అండి. అండ్ చాలా అద్భుతంగా కొనసాగింది. అండ్ ఆర్సీబీ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం కపుల్ ఆఫ్ డిస్కషన్స్ లో చెప్పుకున్నాం కూడా ధనలక్ష్మి. ఆర్సీబీ అండ్ పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ 2 పొజిషన్ లో నిలిచేందుకని. అండ్ ఆ 2 టీమ్స్ టాప్ లో చేరుకున్నాయి. గుడ్ విన్ ఫర్ వెరీ గుడ్ విన్ యాక్చువల్లీ ఫర్ ఆర్సీబీ. అండ్ ఇదే ఫామ్ ఊపు కొనసాగించినట్లయితే నేనేమనుకుంటానంటే కప్ ఈస్ జస్ట్ బెకనింగ్ దెమ్ యాక్చువల్లీ ఓన్లీ జస్ట్ టూ స్టెప్స్ అవే టు విన్ ద కప్. ఆర్సీబీ అయినా పంజాబ్ అయినా ఏదైనా పర్వాలేదు. మీరు అన్నారు కదా 4 టీమ్స్ కు ప్లే ఆఫ్ వెళ్ళినటువంటి టీమ్స్ కు ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కప్ గెలవనటువంటి టీం గెలిస్తే చాలా మంచిది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఐపీఎల్ అంటారా. ఐపీఎల్ అద్భుతంగా ఇంకా కొనసాగాలి ఫ్యూచర్ లో. అంటే ఇప్పటి వరకు ఏ టీం అయితే గెలవలేదో ఆ టీం గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే పంజాబ్ ఒకసారి ఫైనల్లో ప్రవేశించారు. ఆర్సీబీ 3 times ఫైనల్లో చేరుకొని వాళ్ళు కప్ గెలవలేకపోయినారు. అండ్ ఇఫ్ దే విన్ it will be fantastic. Even Punjab wins also, I'm going to be happy. And ఎందుకంటే 2 teams కు ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. They have been fantastic in this tournament and congratulations 2 teams కు ధనలక్ష్మి. అండ్ మోహన్ గారు, నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న అద్భుతమైన పర్ఫార్మెన్స్ జితేష్ నుండి మాత్రం. అంటే పంత్ కూడా 100 సెంచరీ చేసిన తర్వాత కూడా వాళ్ళని ఓడించగలిగారు అంటే ఇది ఒక మంచి బూస్టప్ అనమాట నెక్స్ట్ రాబోయే మ్యాచ్కి, అలాగే ఫైనల్ మ్యాచ్ కోసం. డెఫినెట్లీ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఆయన మంచి పెర్ఫార్మెన్స్ తెచ్చాడు. ఆయన సెంచరీ సాధించి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఆల్సో వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. అది గ్రేట్ థింగ్ ఫర్ పంత్. బట్ రిషబ్ పంత్ షుడ్ మెయింటైన్ ది ఫార్మ్ కంటిన్యూస్లీ అండి. ఒక మ్యాచ్ బాగా ఆడి ఇంకొక మ్యాచ్ బాగా ఆడిపోతే బాగుండదు. బట్ ఈ హాజ్ స్కోర్డ్ ఎ వండర్ఫుల్ సెంచరీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సెంచరీ ఆల్సో దే లాస్ట్ ద టీమ్, దే లాస్ట్ ద మ్యాచ్. And hopefully Rishabh Pant will be in good form in England tour also. ధనలక్ష్మి అతనికి 27 crores పెట్టి కొనుక్కున్నారు కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చివరికి అయితే లభించింది. అతను వండర్ఫుల్ బ్యాటింగ్ చేశాడు. అందుకనే ఈవెన్ గోయంకా కూడా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా అతను ఒక మంచి కమెంట్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్ విషయం మాట్లాడుతూ మనం ఫెంటాస్టిక్ అంటుంటాం కదా, ఫెంటాస్టిక్ అని చెప్పాడు. రియల్ గా చెప్పాలంటే అంత అద్భుతంగా ఆడాడు. ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఆల్సో యెస్టర్డే ధనలక్ష్మి. అవును, అంటే ఒక దశలో కోహ్లీ ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ ఏమన్నా తటపడుతుందా అని అనుకుంటున్న టైంలో జితేష్ అసలు అద్భుతమైన నాక్ ఇచ్చాడు. అండ్ తన కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో కూడా ఫ్యాన్స్ ఎవరు కంగారు పడద్దు, నేను చూసుకుంటా అన్నాడు. అలాగే ఆడాడు అనమాట చెప్పినట్టుగానే. అబ్సల్యూట్లీ కెప్టెన్ లెడ్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే నిన్న కెప్టెన్సీ చేసే అవకాశం మరొకసారి అతనికి వచ్చింది పర్టికులర్ ఫిట్ గా లేకపోవడం తోటి. ఈ ప్లేడ్ సమ్ గ్లోరియస్ షాట్స్ అండి. ముఖ్యంగా అతడు ఎక్స్ట్రా కవర్ వైపు ఆడినటువంటి షాట్స్, మిడ్ వికెట్ వైపు ఆడినటువంటి లాఫ్టెడ్ షాట్, బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. అండ్ చాలా రేర్ క్వాలిటీ ఉంది అతనిలో. మంచి వికెట్ కీపర్, మంచి బ్యాటర్. అండ్ అతని ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే లోవర్ ఆర్డర్ లో నేను అనుకుంటాను ఒక స్ట్రెంత్ అనేది ఇస్తున్నాడు అతను. లివింగ్ స్టోన్ మరొకసారి నిరాశపరిచాడు. ఈవెన్ స్టార్టింగ్ లో కూడా అతడు పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. సో జితేష్ శర్మ లాంటి బ్యాటర్ ఒక వండర్ఫుల్ ఫామ్ లో ఉండడం అనేది నేను అనుకుంటాను ఆర్సీబీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మయాంక్ అగర్వాల్ కూడా మీరు మెచ్చుకోవాలి ధనలక్ష్మి. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ కూడా ఒక వండర్ఫుల్ సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత డెఫినెట్లీ బిట్ ఆఫ్ ప్రెషర్ వాస్ దేర్ యాక్చువల్లీ. ఆ ప్రెషర్ ని ఇద్దరు అద్భుతంగా హ్యాండిల్ చేశారు. అండ్ మయాంక్ అగర్వాల్ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది. అండ్ మరొకటి ఏంటంటే మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కండిషన్స్ కూడా కొత్త కాదు. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ కనుక నేను అనుకుంటాను కసి కూడా తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ హిజ్ రోల్ కెన్ బి బిగ్గర్ టుమారో ఇన్ ద ఫస్ట్ ప్లే ఆఫ్ ధనలక్ష్మి. రైట్ నౌ ఎన్ని మ్యాచెస్ ఉంటాయంటారు సుధీర్ గారు మొత్తంగా?
4 మ్యాచెస్ అండి ఇప్పుడు టోటల్ గా. ఇప్పుడు రేపు ఒకటి ప్లే ఆఫ్ ఫస్ట్, తర్వాత అఫ్ కోర్స్ గెలిచిన టీం స్ట్రేట్ అవే మీకు ఫైనల్ వెళ్తారు. అండ్ ఓడిపోయిన టీం కు మీరు చెప్పినట్టుగా మరొక ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ మ్యాచ్ అనేది వాళ్ళకి ఎలిమినేటర్ అవుతుంది. అండ్ గుజరాత్ ముంబై అనేది అఫ్ కోర్స్ అది ఎలిమినేటర్ మ్యాచే. ఆ టీంలో ఎవరైతే గెలుస్తారో రేపు ఓడిపోయినటువంటి టీం అగైనెస్ట్ ఆడతారు. సో ఈ రకంగా ఫైనల్ వరకు 4 మ్యాచెస్ ఉంటాయి. 4 కూడా థ్రిల్లింగ్ మ్యాచెస్ ఉన్నాయి. 2 ఇన్ పంజాబ్ అండ్ 2 ఇన్ అహ్మదాబాద్. 2 ప్లేసెస్ లో కూడా మనకు మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. పంజాబ్ లో ఆఫ్ కోర్స్ బిట్ ఆఫ్ హెల్ప్ ప్లేసెస్ కూడా ఉంటది, కానీ చాలా వండర్ఫుల్ ప్లేసెస్ ఇవి చూస్ చేశారు ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్స్ కు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ అండి. ప్లే ఆఫ్ మ్యాచెస్ అన్ని కూడా అద్భుతంగా కొనసాగుతాయి. ఓకే. అండ్ మోహన్ గారు, పంజాబ్ 19 పాయింట్స్ తో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది. అండ్ ఆర్సీబీ ఇస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. రెండు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమ్స్. అండ్ నిన్నటి మ్యాచ్ ద్వారా ఆర్సీబీ మరోసారి వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ పంజాబ్ కూడా మంచి ఫామ్ లో ఉండడం వల్ల శ్రేయస్ కూడా వాళ్ళ టీమ్ ని చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. సో ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయంటే ఏమనిపిస్తోంది? అంటే డెఫినెట్లీ పంజాబ్ క్యాప్టెన్సీ షియాస్ ఇస్ వండర్ఫుల్ ప్లేయర్ అండి. ఆయన స్కోర్గా చేస్తున్నారు, ఆయన పెర్ఫార్మెన్స్కు బాగున్నది. అండ్ వీళ్ళు చూస్తే చూడండి మీరు రన్ రేట్లో పంజాబ్ ప్లస్ 0.372 ప్లస్ ఆర్సీబీ వచ్చి 301. అంటే ఈ రన్ రేట్లో కూడా వాళ్ళు పాయింట్స్ ఈక్వల్ అవుతాయి కూడా. రన్ రేట్లో చాలా బాగుంది. నెట్ రన్ రేట్ అంటారు. అది పంజాబ్ హెస్ కమ్ ఇన్ టు గుడ్ పొజిషన్. అండ్ ఐ థింక్ పంజాబ్ అండ్ ఆర్సీబీ విల్ బీ ద కంటెండర్స్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్ ఆల్సో. అండ్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు డూ దేర్ బెస్ట్. ఓకే. అండ్ సుధీర్ గారు, ఇప్పటివరకు 10 yearsలో కూడా పంజాబ్ ప్లే ఆఫ్స్కి చేరలేదు అంట. అంటే ఏంటి రీజన్ ఏమనుకోవాలి? ఇప్పుడేమో టేబుల్ టాప్కి వచ్చేసింది. ఇప్పటి వరకు 10 years వరకు కూడా ఎప్పుడు రాని టీం ఇప్పుడు టేబుల్ టాప్లో ఉండటాన్ని బట్టి చూస్తుంటే, అంటే ప్లేయర్స్ యొక్క అద్భుతమైన ఫామ్, అలాగే ప్లేయర్స్లో అనేక చేంజెస్ జరగటం. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఇక్కడ? ధనలక్ష్మి, మోహన్ సార్ చెప్పినట్టుగా అంటే పంజాబ్ టీం ముఖ్యంగా మంచి క్యాప్టెన్ వాళ్ళకు లభించింది. బికాస్ ఈస్ ద విన్నింగ్ క్యాప్టెన్ అండి. డోంట్ ఫర్గెట్ దట్. కోల్కతాను లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి టైటిల్ గెలిపించాడు కూడా. అతని క్యాప్టెన్సీ ప్రభావం క్లియర్ గా కనబడింది. అండ్ అన్ఫార్చునేట్లీ చూడండి, అటువంటి ప్లేయర్ కు కూడా ఇండియన్ టీమ్ లో ఛాన్స్ లేదు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకున్నా కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే అండ్ మరొక క్వాలిటీ చూడండి అతనిది, అవన్నీ కూడా మర్చిపోయి నేను ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ కాకపోవడం అనేది ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ అందరికి, అతని ఫ్యాన్స్ కు, అతనికి. బట్ అవన్నిటిని పక్కకు పెట్టి కూడా జస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ అంటుంటాం కదా. సో అతడు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా కప్ గెలిపించడం. అంటే ఈ లాస్ట్ 11 years లో 2014 వాజ్ ద లాస్ట్ టైం యాక్చువల్లీ. అప్పుడు దుబాయ్ లో కూడా మ్యాచెస్ జరిగాయి. నేనేమనుకుంటానంటే వాళ్ళకు కాంబినేషన్ సరిగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు అందుకనే రికీ పాంటింగ్ కూడా ఏమన్నాడంటే దిస్ ఈస్ ద బెస్ట్ టీమ్ పంజాబ్ హ్యాస్ ఎవర్ ప్లేడ్ ఇన్ ఐపీఎల్ అని చెప్పాడు. అసలు అంటే ఇంతవరకు హ్యాస్ ఎవర్ సెలెక్టెడ్ అటువంటి టీమ్ ని చూడలేదు గతంలో కూడా. గతంలో మీకు వండర్ఫుల్ బ్యాటర్స్ ఉండేవారు, కానీ బ్యాటర్స్ ఉన్నప్పుడు మీకు బౌలింగ్ లేకపోయేది, బౌలర్స్ ఉంటే బ్యాటర్స్ లేకపోవడం. సో అట్లా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. సో ఈ సంవత్సరం యూత్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ రెండు కూడా ఎక్కువగా యూత్ కు వాళ్ళు యూనో విలువ ఇచ్చారు. అసలు యాక్చువల్గా మీరు ఆర్యా చూడండి, ప్రవిష్మరన్ తీసుకున్నా కానీ, ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా యంగ్ ప్లేయరే రియల్ గా చెప్పాలంటే. ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ ప్లేయర్స్. అండ్ ముఖ్యంగా వాళ్ళకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది ఈ సంవత్సరం. అండ్ ఎస్ రియలీ ప్లేడ్ వెల్, లెడ్ బై ఎగ్జాంపుల్. సో అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి. రికీ పాంటింగ్ కోచ్ గా ఉండడం, కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ది ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా చూడండి ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళకు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ లోపించినట్టుగా కనబడలేదు. ఫస్ట్ మ్యాచ్ లో అగైనెస్ట్ గుజరాత్, అహ్మదాబాద్ లో 240+ స్కోర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అగైనెస్ట్ ఓడిపోయిన హైదరాబాద్ లో 240+ స్కోర్ ఉంది, 200+ స్కోర్స్ చాలా చేశారు. ఎక్కడ కూడా వాళ్ళకు. అండ్ మరొకటి ఏంటంటే మీకు ఈ సంవత్సరం ధనలక్ష్మి ఇండియన్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎక్కువగా కనబడింది. మీరు చూడండి మిగతా టీమ్స్ లో మీకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫారినర్స్, ఇండియన్స్ హాఫ్ రాణించడం చూస్తుంటాం. బట్ ఇక్కడ మీకు ఇండియన్ బ్యాటర్సే రాణించారు. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఇంగ్లీష్ రాణించడం, స్టాయినిస్ రాణించడం చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ద ఇండియన్ బ్యాటర్స్ హూ హ్యావ్ పర్ఫార్మ్ బెటర్ దాన్ ది ఫారిన్ ప్లేయర్స్ ఫర్ దెమ్. కరెక్ట్, అవును. అండ్ మోహన్ గారు, మనం ఇలా ఏదైతే టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటిలో ఖచ్చితంగా జీటీ ఉంటుంది. అలాంటి జీటీ ఇప్పుడు లాస్ట్ 2 matches ఓడిపోవడాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ అండి. జీటీ మైట్ బి ఏ స్ట్రాంగ్ టీమ్, బట్ ఆ రోజు ఎవరిని ఫేస్ చేస్తున్నారు అది అక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడదు. ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా
పంజాబ్ హ్యాస్ గాట్ ఏ గుడ్ కెప్టెన్. క్యాప్టెన్సీలో అవుతుంది, ఆయన క్యాప్టెన్సీలో ఆయన పెర్ఫామ్ చేస్తుంది. ఒక క్యాప్టెన్ పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, టీం కూడా పెర్ఫామ్ చేస్తుంది. అట్లాంటి పంజాబ్ ఇంతవరకు వాళ్ళు గెలవదంటే ఈ సీజన్లో డెఫినెట్లీ వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. పంజాబ్ నెట్ రన్ రేట్లో నెంబర్ 1లో ఉన్నారు. And moreover, Shreyas Iyer has played a wonderful innings and match winnings also. అంటే ఒక మ్యాచ్ని గెలిపియాలా నాకు పట్టుదల ఉన్నది ఆ కెప్టెన్, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి. అండ్ మోరోవర్ ఆయన ఇండియన్ టీమ్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, కానీ వీ మైట్ బీ ఇన్ రన్ ఫర్ ద ఇండియన్ టీమ్, అండ్ డెఫినెట్లీ Shreyas Iyer should be in the Indian team. And when we tour England conditions are different. అక్కడ కోల్డ్ కండిషన్స్ ఉంటుంది, అక్కడ వీ హ్యావ్ టు ఫేస్ ఫిట్నెస్ లెవెల్ ఎక్కువ. మోరోవర్ మీరు చెప్పినలాగా ఆర్సీబీ అండ్ ఆల్సో జీటీ ఈజ్ అ గుడ్ టీమ్, బట్ ఇఫ్ యూ సే అకార్డింగ్ టు ద పెర్ఫార్మెన్స్ పంజాబ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, అండ్ నెట్ రన్ రేట్లో కూడా వాళ్ళు బాగున్నారు. అండ్ హోప్ దే కంటిన్యూ ద సేమ్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రై టు విన్ ద మ్యాచ్. రైట్. అండ్ సుధీర్ గారు, ఇప్పుడు ముంబై గురించి కూడా చూస్తుంటే ముంబైకి ఖచ్చితంగా రోహిత్ శర్మ సపోర్ట్ ఉంటుంది. బీయింగ్ అ కెప్టెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వెనక నుండి ఆ స్ట్రాంగ్ పిల్లర్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆర్సీబీకి కూడా కోహ్లీ ఉన్నారు. బట్ వేరాజ్ మనం చూస్తే ఇక్కడ జీటీకి కానీ లేదా పంజాబ్కి కానీ అటువంటి సపోర్ట్ ఓన్లీ ద క్యాప్టెన్స్ మాత్రమే. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇండియన్ టీమ్మేట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం యంగ్ ప్లేయర్స్. సో ఏమంటారు దీని మీద? అబ్సల్యూట్లీ, మీరు అన్నట్టుగా 2 ఐకానిక్ ప్లేయర్స్ ఆఫ్ కోర్స్, ముంబైకి రోహిత్ శర్మ, అట్లాగే ఆర్సీబీకి కోహ్లీ. బట్ యూనో లాస్ట్ 3-4 years లో శుభ్మన్ గిల్ వచ్చినప్పటి నుండి కూడా అతను మంచి పర్ఫార్మెన్సే కనబరుస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లోనైతే టెస్ట్ మ్యాచెస్ లోనే అఫ్ కోర్స్ అతను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కెప్టెన్ గా కూడా మంచి అవకాశం లభించింది అతనికి. అండ్ శ్రేయస్ అయ్యర్ అఫ్ కోర్స్ యూనో ఇంజరీ కారణంగా దూరమైనాడు. ఇప్పుడు 2023 వరల్డ్ కప్ తర్వాత అతను కొంచెం కొన్ని రోజులు యూనో ఇంజరీ కారణంగా ఆడలేకపోయినాడు. బట్ అతని పర్ఫార్మెన్స్ రీసెంట్ గా చూసాం. మళ్ళీ ఆల్ ఫార్మాట్స్ లో ఆడినప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇండియాకు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నాడు. ఇంగ్లాండ్ అగైన్స్ వన్డేస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో. మీరు అన్నట్టుగా రోహిత్ లాగా విరాట్ కోహ్లీ లాగా ఐకానిక్ అది రాలేదు, బట్ ఛాన్స్ అయితే ఫ్యూచర్ లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఏం తక్కువ ప్లేయర్స్ కాదండి, బ్రహ్మాండమైన ప్లేయర్. అలాగే గుజరాత్ కూడా ఈ సంవత్సరం పంజాబ్ కి ఎలానైతే లోకల్ ప్లేయర్స్ రాణించారు, సాయి సుదర్శన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబడతాడండి యాజ్ ఎ ప్లేయర్ ఓపెనర్ గా. సో అది కూడా నేను ఏమనుకుంటానంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అంటే వాళ్ళకు మిడిల్ ఆర్డర్ అనేది ఎక్కువగా టెస్ట్ కాబడలేదు. సో టెస్ట్ అయినప్పుడు కొంచెం వాళ్ళు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు గుజరాత్. బట్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు బట్లర్ అండ్ శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబడతాడు. అండ్ ప్లే ఆఫ్ లో అన్ఫార్చునేట్లీ గుజరాత్ విల్ మిస్ బట్లర్స్ యూనో వాళ్ళ ఆటను మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అతను లేడు కనుక ఐ థింక్ అక్కడ ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారో మనం చూడాలి వాళ్ళు. ఇప్పుడు ఉన్న ఈ 4 టీమ్స్ లో హూమ్ డు యు థింక్ ద వీకెస్ట్ ఆర్ ద స్ట్రాంగెస్ట్? ఆల్ టీమ్స్ ఆర్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ముంబై ఎప్పుడు కూడా రియల్ గా చెప్పాలంటే ముంబై ఆన్ పేపర్ కాకుండా కూడా అన్నింటిలో స్ట్రాంగెస్ట్ టీమ్ గా కనబడుతుంది. వీళ్ళకు వాళ్ళకు బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. ముఖ్యంగా అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా కానీ లాస్ట్ 4-5 matches లో కొంచెం ప్రెషర్ లో కనబడ్డా కానీ, బట్ దే ఆర్ నో డౌట్ యాక్చువల్లీ ఆన్ పేపర్ ద బెస్ట్ టీమ్ అంటే ఉన్నటువంటి వాళ్ళలో. వాళ్ళకు బౌలింగ్ లో బ్యాటింగ్ లో చూడండి, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికల్టన్, తర్వాత జాక్స్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, తర్వాత నమందిర్, ఎంత అద్భుతమైనటువంటి లైనప్ ఉంది. బౌలింగ్ లో బోల్ట్ అండ్ బుమ్రా, ఈ 2 పేసర్స్ కంటే ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి మించిన వాళ్ళు ఆల్ టీమ్స్ లో మీరు కంపేర్ చేసినట్లయితే. అండ్ దీపక్ చహర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. శాంట్నర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నటువంటి టీం ఏదైతే ఉందంటే ముంబై ఉంది. బట్ మిగతా టీమ్స్ యొక్క కన్సిస్టెన్సీ బాగుంది. ఈ టోర్నమెంట్ లో మీకు పంజాబ్, గుజరాత్ అండ్ ఆర్సీబీ దే హావ్ షోన్ మోర్ కన్సిస్టెన్సీ. అందులో మనం వాళ్ళకి మార్కులు ఇవ్వాల్సింది. రైట్. మీరేమనుకుంటున్నారు సార్? ఎవరు స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళలో? అండ్ వీక్ గా ఎవరు కనిపిస్తున్నారు అంటారు? స్ట్రాంగ్ ఉంటుందండి డెఫినెట్లీ, చెప్పాను కదా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. బట్ నువ్వు పెర్ఫార్మెన్స్ చేయాలా. ఈ పేర్లో ఉంటే నువ్వు గ్రౌండ్ దిగినా నువ్వు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేయాలా. అప్పుడు ఏదంటే T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఇది, చాలా ఫాస్ట్. వాళ్ళ ప్లేయర్స్ చూస్తే డెఫినెట్లీ ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా చాలా మంచి నేమ్స్ ఉన్నాయి అండ్ దే ప్లేడ్ వెరీ గుడ్ క్రికెట్. బట్ ఆన్ దట్ పర్టికులర్ డే దే షుడ్ పెర్ఫార్మ్ వెల్ అండ్ ఆల్సో ట్రై టు డూ దేర్ బెస్ట్. వాళ్ళు చేయలేకపోతున్నారు. బట్ పంజాబ్
వాళ్ళ క్యాప్టెన్సీలో వాళ్ళ నాట్ ఓన్లీ క్యాప్టెన్ బట్ రిమైనింగ్ అదర్ ప్లేయర్స్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్. ఇప్పుడు ఒక టీంలో ఆడేటప్పుడు ఏమవుతుంది, ఒక టీం కలిసి ఆడితే మనం గెలవచ్చు. మనం ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అయిననుకో ఆ ప్లేయర్ని ఆ పొజిషన్లో మనం టేకప్ చేసుకుని మంచి పార్ట్నర్షిప్ డెవలప్ చేసి ఫస్ట్ 6 overs పోకుండా వికెట్ పోకుండా డెఫినెట్లీ వాళ్ళు చేస్తే దే విల్ కమ్ ఇన్ టు ఫైనల్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే పేరులో పెద్ద పేరు ఉంటుంది కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగలేదు. సో ముంబై ఇండియన్స్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్, రోహిత్ శర్మ, ఎవ్రీబడి ఈస్ దేర్, బట్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. అండ్ ఈ రోజులో ఏంటంటే ప్రొఫెషనల్లో యూ హ్యావ్ టు ప్లే వెల్, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ వెల్, యూ హ్యావ్ టు సీ దట్ యువర్ టీమ్ విన్స్. అండ్ నేమ్ వైజ్ ఇట్స్ ఎనీ చాలామంది ఇప్పుడు పంజాబ్లో నేమ్ వైజ్ అప్కమింగ్ యంగ్స్టర్స్ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు. దే పెర్ఫార్మ్ వెల్ బికాస్ దే వాంట్ దట్ టీమ్ షుడ్ విన్. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద Punjab, and we wish Punjab will definitely try to win this tournament because they have a good team, but it all depends upon on that particular day. Yeah. సో చూద్దాం, అంటే మీరు పంజాబ్ అన్నారు, అలాగే సుధీర్ గారు కూడా పంజాబ్ లేదా ఆర్సీబీ ఇప్పటివరకు ఎవరైతే టైటిల్ తీసుకోలేదో ఎవరైనా గెలిస్తే బాగుంటుంది అంటున్నారు. అండ్ మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ రాబోయే సీజన్ కూడా. ధనలక్ష్మి గారు మరొకటి ఏంటంటే మళ్ళీ ఆర్సీబీ పంజాబ్ కూడా ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాట్ మై ఫీలింగ్ ఇస్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అన్న కావచ్చు ఫైనల్, ఆర్సీబీ వర్సెస్ ముంబై కావచ్చండి. గుజరాత్ ను నేను అనుకుంటాను ఓడించే ఛాన్సెస్ ముంబైకి ఎక్కువగా ఉంటాయి. అండ్ యా 2 teams మళ్ళీ రేపు ఆడే టీమ్స్ కూడా ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడైతే వి ఆల్ షుడ్ బి హ్యాపీ బికాస్ 2 కొత్త టీంలు వస్తున్నాయి కనుక ఫైనల్లోకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాబోయే మ్యాచెస్ గురించి కూడా మళ్ళీ మాట్లాడదాము నెక్స్ట్ డేస్లో. సో చూద్దాము, ఈ రోజైతే మనం స్ట్రెంగ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ రాబోయే మ్యాచెస్లో ఎవరు గెలుస్తారు, టైటిల్ ఫేవరెట్గా దిగుతున్న పంజాబా ఆర్సీబీ ఎవరు గెలుస్తారు అనేది లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. ఇది ఇవాల్టి IPL స్పోర్ట్స్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 10 TV.